మన పొట్ట ఆరోగ్యం కాదు, మన శరీర ఆరోగ్యాన్ని మీకంటే ఎక్కువ కంట్రోల్ చేసేది ఏంటో తెలుసా? మీ పొట్టలో ఉండే బ్యాక్టీరియా. నేను మీ డాక్టర్ పవన్ కుమార్, ఐఎమ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, విజయవాడ. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్న మన పొట్టలో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. వాటిలో కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి, చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. కానీ ఈ రెండు కలిసి ఒక సమూహంలో పనిచేస్తూ దానిని గట్ మైక్రోబయోమ్ అంటుంటాం. సో ఇది ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ కైనా ఉండొచ్చు, లేదా కొన్ని ఎసెన్షియల్ వైటమిన్ డి, కే వీటిని తయారు చేయడానికైనా ఉండొచ్చు, లేకపోతే మన శరీర ఆరోగ్యం అంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికైనా ఉండొచ్చు, లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి మనల్ని కాపాడడానికైనా ఉండొచ్చు. ఇలా ఎన్నో రకాల పనుల్లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ గట్ మైక్రోబయోమ్ లో డిస్టర్బెన్సెస్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటుంటాం, క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, లేదా ఈ మధ్య కాలంలో తేలింది ఏంటంటే డయాబెటీస్ కానీ, ఊబకాయం, ఒబెసిటీ కానీ, మూడ్ డిస్టర్బెన్సెస్ కి కూడా ఈ గట్ మైక్రోబయోమ్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మనం తినే ఆహార పదార్థాలు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్స్ కానీ, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువ చేయడం, లేదా యాంటీబయాటిక్స్ డాక్టర్ అడ్వైస్ లేకుండా ఎడాపెడా వాడేయడం. సో వీటన్నిటి వల్ల ఈ గట్ మైక్రోబయోమ్ లో డిస్టర్బెన్సెస్ అనేవి రావచ్చు. మనం చేయాల్సిందల్లా ఎక్కువ ఆకుకూరలు తినడం, పండ్లు తీసుకోవడం, లేదా ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం, మొలకెత్తిన గింజలు తినడం, ఇంకా ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ పెరుగు, మజ్జిగ, లేదా ఇడ్లీ, దోశ, అంబలి ఇలాంటివి కూడా డైట్లో ఉండేటట్లు చూసుకోవాలి. సరైన టైంకి నిద్రపోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, డాక్టర్ అడ్వైస్ లేకుండా ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండటం వల్ల ఈ గట్ మైక్రోబయోమ్ ని సరైన బ్యాలెన్స్ లో కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యం మన పొట్టలోనే మొదలవుతూ ఉంటుంది. సో ఆ పొట్టని లేకపోతే దాంట్లో ఉండే బ్యాక్టీరియాని మనం సరిగ్గా చూసుకుంటే అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి.